నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో 3 పార్టీల ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది. సో మరి ఈ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలవబోతుందనే ఉత్కంఠ రాష్ట్రం అంతా ఎదురు చూస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఖమ్మంకి సంబంధించిన కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రాష్ట్రం అంతటా జోరుగా చర్చ నడుస్తూ ఉంది. సో మరి ఎట్లా ఉంది, మరి ఇక్కడ గెలుపు ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తూ ఉన్నాయి బీజేపీకి? ఇక్కడ మీరు గత 10 రోజుల నుంచి మేము ఇక్కడ ప్రతి ఇంటింటికి గడప గడపకి అపార్ట్మెంట్లు అన్నిటికీ వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా బీజేపీ మీద ప్రజల్లో ప్రేమ ఉంది. నరేంద్ర మోడీ గారు దేశానికి చేస్తున్న సేవ వాళ్ళు గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఎన్ని హౌజెస్కి మనం వెళ్ళి బీజేపీ గురించి, ఇక్కడ రావాల్సిన అవసరం గురించి, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న మోసాల గురించి, గత బీఆర్ఎస్ ఎట్లా విఫలమైందని మేము చెప్పడంలో వీఆర్ వెరీ సక్సెస్ఫుల్. ఆ గోల్ అయితే మేము అచీవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే ప్రజలకి నరేంద్ర మోడీ గారు ఇస్తున్న పథకాలు ఇక్కడ ఉన్నాయి, కానీ నరేంద్ర మోడీ గారు పథకాలు లేకపోతే ఇక్కడ వీళ్ళ ఏం లేవు. సెంట్రల్ ఫండ్స్ ఉన్నా కూడా ఇక్కడ కనీసం ప్రావిడెంట్ ఫండ్ కానీ అట్లాంటి పెన్షన్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నదని మనం వారికి తెలియజేయడంలో వీఆర్ వెరీ సక్సెస్ఫుల్. దట్ ఈస్ మై ఒపీనియన్. సో అంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీ బీఆర్ఎస్కి ఓట్లు వేస్తే పథకాలన్నీ బంద్ అవుతాయని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. సో ఎట్లా చూడొచ్చు సార్ ఇది వాక్యాల్ని? మేము డెడ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఒకవేళ బీజేపీకి కనుక ఓటేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరిన్ని ఫండ్స్ తెచ్చే హక్కు యాజ్ ఏ లోకల్ రిప్రజెంటేటివ్స్ కింద మాకు హక్కు ఉంటుంది. కాబట్టి అది ప్రజలు గుర్తిస్తున్నారు. ఏ రోజైతే ప్రజలు భారతీయ జనతా పార్టీ వల్లనే దేశం బాగుపడుతుంది, అట్లనే సెంట్రల్ ఉండి స్టేట్లో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అని నమ్మిన క్షణం భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. తొందరలో జరగబోతుంది. వచ్చే గవర్నమెంట్ డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ విల్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. సో అంటే నిన్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్కి వేసినట్టే అని చెప్పేసి మాట్లాడతారు. 2 పార్టీలు ఒకటే అని మాట్లాడుతున్నారు. ఏం సమాధానం సార్? ఈసారి బీఆర్ఎస్కి వేసినా కాంగ్రెస్కి వేసినట్టే, కాంగ్రెస్ వేసినా బీఆర్ఎస్కి వేసినట్టే. దొందే. మేము మాకు ఎవరి అవసరం లేదు, ఎవరి షాడో పార్టీ కింద మాకు అవసరం లేదు. మా వ్యక్తిత్వం మాకుంది, మా ఇండివిజువల్ మాకుంది. అది ప్రజలు గుర్తిస్తున్నారు. సో అంటే ఇప్పుడు బీజేపీ ఎట్లా ఉండబోతుంది మరి ఇక్కడ? ఒకవేళ నిజంగా 3 పార్టీల మీద తగ్గ పోటీగా అయితే నడుస్తూ ఉంది. సో బీజేపీకి 10,000 ఓట్లు కూడా రావని చెప్పేసి అటు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? చూడండి, రేపు ఓడిపోతున్నా తెలుసు కూడా మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, మేమే చేస్తున్నాం అనే మోసపూరిత స్టేట్మెంట్స్ ఈ కాంగ్రెస్ వాళ్ళకి బాగా అలవాటు. చూద్దాము ఎలక్షన్స్ అయినాక మాకు ఎన్ని ఓట్స్ వస్తాయి, ఎక్కడి నుంచి మేము ప్రజల్లో మా ఆదరణ ఎంత పెరిగింది, అదంతా విల్ కమ్ టు నౌ. సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి వస్తుంది. సో మీ ఖమ్మం సైడే చూసుకోవచ్చు, ఇప్పుడు తిరుగుతున్న పబ్లిక్లో ఈ పబ్లిక్ సైడే చూసుకోవచ్చు, ఈ పథకాలు అనేవి అమలు అవుతున్నాయి ఫుల్ఫిల్గా అంటే ఏం చెప్తారు? ఈసారి ఆ ఖమ్మం ప్రజలు కాంగ్రెస్ని తిప్పి కొట్టే రోజులు వచ్చేసినాయి. ఎక్కడ చూసినా ఏ ఉద్యోగుడు రిటైర్ అయినా వాళ్ళకి వచ్చిన ఫండ్స్ కానీ పెన్షన్స్ కానీ రావట్లేదు. ఎక్కడ చూసినా రోడ్డు చూసినా అది అధ్వాన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కొన్ని నడవలేకపోతున్నాం. అలానే ఖమ్మం కానీ నల్గొండ కానీ ఎక్కడ చూసినా తెలంగాణలో ఏవైతే ఫండ్స్ ప్రజలకు ఇవ్వాలని అలవాటు అయిన పడ్డాయో అవి యూజ్ చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ బీయింగ్ మిస్యూజ్డ్ అండ్ డైవర్టెడ్. ఇది నెక్స్ట్ గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీ రాబోతుంది. అప్పుడు ప్రజలు కూడా వారికి అర్థమైపోయింది. ఈసారి కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా వాళ్ళిద్దరికి అవకాశం ఇచ్చినాం. వాళ్ళ జేబులు నింపుకోవడం తప్ప, ఏమన్నా ఇక్కడ కలెక్ట్ చేసి వాళ్ళ హైకమాండ్కి పంపడం తప్ప ప్రజల్లో ఇండ్లలో పోయేది లేదు. ఈసారి భారతీయ జనతా పార్టీ వస్తుంది. ప్రతి ఇంటికి సెంట్రల్లో రూపాయి ఉంటే రూపాయి వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు గుర్తిస్తున్నారు. థ్యాంక్ యూ సార్.